నెల్లూరు జిల్లాలో అక్రమ నగదు రవాణా పోలీసులకు సవాలుగా మారింది. ప్రయాణికులు ముసుగులో పెద్ద ఎత్తున నగదు రవాణా చేస్తున్నారు. నిన్న పలు చోట్ల అక్రమంగా తరలిస్తున్న 12,46,40,000 రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. తరలిస్తున్న డబ్బుకు ఎలాంటి బిల్లులు కూడా లేకపోవడంతో డబ్బు సీజ్ చేశారు. ఆటోలు, ప్రైవేటు బస్సు, ట్రైన్స్ లో తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అక్రమ మార్గాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు. డబ్బు సీజ్ చేయడంతో పాటు డబ్బు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5,83,00,000 నగదు దొరికింది. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద 1,50,40,000 రూపాయలు పట్టుబడింది. గూడూరులో 5,13,00,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదును పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. రవి ఇట్రా రవి అదే ఈ అక్రమ నగదుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, అక్రమ నగదు అయితే నెల్లూరులో పట్టుబడినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్న భాగంగా ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా 12,46,40,000 రూపాయలు నగదు దొరకడం కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదంతా కూడా ఎలాంటి బిల్లులు, రసీదులు లేకుండా నగదు 3 చోట్ల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 చోట్ల ఒకేసారి పట్టుపట్టడం జరిగింది. ఏదైతే తనిఖీలు నిర్వహిస్తున్న దానిలో భాగంగా ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి నవాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పరిధిలో 5,53,00,000, వెంకటాచలం పోలీస్ స్టేషన్కి సంబంధించి 1,50,40,000, అదేవిధంగా గూడూరు సంబంధించి 5,13,00,000, మొత్తం మీద కూడా 12,46,40,000 రూపాయలు ఒక్కసారిగా సీజ్ అవ్వడం ఇటు నెల్లూరు జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. ఒక కలకలాన్ని రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా అంటే ఈ డబ్బంతా కూడా చెన్నైకి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఇటు విజయవాడ నుంచి పుదుచ్చేరికి వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు, అదేవిధంగా రైల్వే స్టేషన్లో దిగి రైల్వే స్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి కొంతమంది 4 వ్యక్తులు, గూడూరుకి సంబంధించి టోల్గేట్ వద్ద చెక్కింగ్లు నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ ప్రైవేటు వాహనంలో కారులో తీసుకెళ్తున్నటువంటి ఈ మొత్తం నగదు కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇది ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాంట్లో ఏదైతే చెన్నైలో ఉన్నటువంటి తక్కువ రేటుకి బంగారం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇటు రాజమండ్రి, పల్నాడు, విజయవాడ, నరసరావుపేట ప్రాంతాలకు చెందినటువంటి కొంతమంది వ్యాపారస్తులు వారి యొక్క వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో దీనికి ప్రత్యేకంగా కూడా కొంతమంది వాళ్ళకి కమిషన్లు ఇచ్చి ఈ డబ్బునంతా చెన్నైకి తీసుకెళ్లి అక్కడి నుంచి దొంగ బంగారం అంటే ఇటు కువైట్, దుబాయ్ వంటి ప్రాంతాల నుంచి బంగారాన్ని లేకుండా బిల్లులు లేకపోతే టీడీఎస్, జిఎస్టీ ఇటువంటి బిల్లులు చెల్లించకుండా ఉండేందుకు ఏదైతే తక్కువ రేటుతో వచ్చినటువంటి బంగారాన్ని తీసుకొని ఆ యొక్క వీళ్ళు జేబులు నింపుకునేందుకు, ఆ కోట్లు గడించేందుకు ఇటు గవర్నమెంట్కి ఖజానా గండి కొట్టేందుకు కూడా ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపై పూర్తిగా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఇటువంటి గతంలో కూడా 1.5 కోటికి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు కూడా నెల్లూరులో పట్టుబడ్డాయి. ఇది తరచుగా ఇటు విజయవాడ, పల్నాడు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణానికి ఈ నెల్లూరు మీద కూడా ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేస్తున్న క్రమంలో పోలీసులు ఏదైతే మొదటిసారి దొరికినప్పటి నుంచి కూడా ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏందని పూర్తిగా ఆదేశాల మేరకు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు కూడా
తనిఖీలు చేయడంతో ఈ యొక్క నగదంతా కూడా పట్టుబడుతుంది. దాంతో పాటు కూడా బంగారు కూడా పట్టుబడుతుంది. ఏదైతే కువైట్ దుబాయ్ నుంచి తక్కువ రేట్లో బంగారు అక్కడికి తెప్పించుకొని అక్కడ బంగారు రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి చెన్నైకి తెప్పించుకొని చెన్నై నుంచి ఇటు ఆంధ్ర దగ్గరగా ఉంది కాబట్టి ఆ చెన్నైకి ఆంధ్రాకి బార్డర్ అయినటువంటి నెల్లూరు నుంచి ఈ యొక్క లావాదేవీలన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే విజయవాడ నరసరావుపేట ప్రాంత ప్రజలు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు సపరేట్గా ఒక టీంని ఏర్పాటు చేసి వారికి కమిషన్ ఇచ్చి ఇదంతా కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కోణంలో ఇలాంటి అక్రమ నగదు అక్రమ బంగారుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని చెప్పి ఇటు తిరుమలేశ్వర రెడ్డి ఎస్పీ ఇటు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా భారీగా ఈ యొక్క నగదును అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.